ఎవడు పోయి నువ్వు? బండి తీస్తుంటే కనపట్లేదా? పక్క తప్ప. హర్ష అంటే నువ్వేనా? నేనే. సిఎస్సిఏగా. నేను నీ సీనియర్. నా పేరు వేణు. ఓ, మోహన్ చూసి చిన్నపిల్లోడు అనుకున్నా అన్న. అప్పటికీ మోహన్ మీద ముడతలు చూసి డౌట్ వచ్చింది, కానీ ఈలోపే తిట్టేశా. ఏమనుకోకే. ఓకే ఓకే. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? లేదు లేదు. అయితే కొంచెం పక్క తప్పుకో, వెళ్ళాలి. ఏంట్రా ఎక్స్ట్రాలా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? ఒపీనియన్ అడుగుతున్నావా? చెప్పేమంటావా? పర్లేదా? ముయ్, నేను చెప్పేది నువ్వు వినాలి. నేను వినాలంటే ముందు నువ్వు నాకేమైనా చెప్పాలి. కుళ్ళు జోకులు ఆపి దా బండి దిగు. దా దా దా. ఏంట్రా నువ్వు వర్ష అనే జూనియర్కి లైన్ వేస్తున్నావు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వర్షనా? ఆమె ఎవరు? అంటే తెలియకుండానే లైన్ వేస్తున్నావా? ఏహే, ఎక్స్ట్రా చేయి మాకు. తనకి లైన్ వేయటం మానే. ఏ? ఎందుకంటే నేను లైన్ వేస్తున్నా కాబట్టి. భయ్యా, నీకు ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడో తెలియదు, కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని కన్ఫామ్గా చెప్పగలను. ఏంటి? ఆ వర్ష ఎవరో తెలియదు, నువ్వెవరో అసలు తెలియదు. ఏమన్నంటే సీనియర్ అంటున్నావు. అసలు నీ మోహన్ ఈ కాలేజీలో చూసినట్టు నాకు గుర్తే లేదు. నీ అటెండెన్స్ ఎంత భయ్యా? పోనీ ఐడి కార్డు ఉందా? డీటెయిల్ అయ్యా బే, నేను ఈ కాలేజే ఎప్పుడు చూసుండవు. అయినా తను తెలియదు అంటున్నావు కదా, మరి నేను చెప్పింది చెయ్యి. తనకి లైన్ వేయటం మానే. మ్యాటర్ ఓవర్. మ్యాటర్ ఓవర్. మ్యాటర్ ఓవర్. మ్యాటర్ ఓవర్. ఎప్పుడు చూడు బ్యాటింగ్ ఇమ్మంటే బౌలింగ్ ఇస్తారు. బాబా బాబా, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ క్రికెట్ ఎవడు కనిపెట్టాడు రా బాబు, టార్చరు. పాపా. హలో, పోలో, ఇక్కడ మీ బ్రాంచ్ లైబ్రరీ ఎక్కడుంది? బ్రాంచ్ లైబ్రరీయా? మన బ్రాంచ్కి లైబ్రరీ కూడా ఉందా? ఉండే ఉంటుందిలే. అలా స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఎవరైనా చెప్తారు లైబ్రరీ అని. అక్కడ మా ఐడి చూపించి బుక్స్ తీసుకోవచ్చా? అది అక్కడ అడగండి. మీకు తెలీదా? తెలీదు. చూస్తే బాగా చదువుకునే అబ్బాయిలా ఉన్నారు, మీకు ఐడియా లేదా? ఐడియా. లైబ్రరీలో బుక్స్ దొబ్బేసి సెకండ్ హ్యాండ్లో వాటిని అమ్మేసి నా పర్సనల్ ఖర్చులు వాడుకొని బ్రిలియంట్ ఐడియాస్ ఉన్నాయని కావాలా? అది అశోకే మెయింటైన్ చేయి. లేకపోతే నేను చదువుకునే వాళ్ళకి కనిపిస్తున్నా అంట. నిజంగా చదివే వాళ్ళు ఏమైపోతారు? అమ్మా, ఫోన్లే అమ్మాయి కదా అని హెల్ప్ చేస్తుంటే అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి? అమ్మ, ఇక్కడ మాత్రం బండి పార్క్ చేయకూడదు. ఛీ అన్నా. ఏంట్రా ఎక్స్ట్రాలా? ఏందన్నా నీ లొల్లి? అరుస్తున్నావు ఏంట్రా? ఏందన్నా నీ లొల్లి? వర్ష తెలీదన్నావు, లైన్ కూడా వేయనన్నాను. మరి తెలియకుండానే మాట్లాడేస్తున్నావా? నేనా? ఎప్పుడు? ఎక్కడా? సెకండ్ బ్రేక్లో లైబ్రరీ దగ్గర. ఓహో, తన వర్ష అంటే. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. బాగుంది కాబట్టి నేను లైన్ వేస్తున్నా. పెద్దవ్వ కాంపిటీషన్ రా, మాకు సైడ్ అయిపో. ఊరుకో అన్నా, తన లైబ్రరీ ఎక్కడంటే అడ్రస్ చెప్పి హెల్ప్ చేసి అంతే. ఇప్పుడు అడ్రస్ చెప్పా అంటావు, రేపు రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా అంటావు. నేను నమ్మేయాలి. అదేం లేదన్నా. చా ఏంట్రా చా? ఒకసారి చెయ్యి ఇటు. వదిలే, నొప్పిలేస్తుంది. ఈ వేణుతో పెట్టుకుంటే వేలు విరిగిపోద్ది.
నేను జరిగిందే చెప్పా అన్నా. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది. అదే నిజం. నమ్మచ్చా? నువ్వు చచ్చేంత ఇప్పుడేంట్రా నన్ను చంపేసి నా లైన్ క్లియర్ చేసుకుని నువ్వు లైన్ వేద్దాం అనేగా? ఇలా తగులుకున్నావేందన్నా? విసుక్కుంటున్నావేంట్రా? బలిసిందా? విను, ఇంకోసారి అమ్మాయితో నమ్మచ్చుగా. నువ్వు మంచోడివేరా, కాకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అంతే. నీకు సీనియర్స్తో ఏమన్నా హెల్ప్ కావాలంటే ఒకసారి నన్ను అడుగు. అన్నా నిజంగానా అన్నా? నన్ను అడగమన్నా, హెల్ప్ చేస్తా అనలేదు. సరే అన్న, బాయ్ అన్న. బాయ్. కెమిస్ట్రీలో A² అంటాడు, ఫిజిక్స్లో H2. హలో అబ్బాయి, సారీ చెప్పవా? చెప్పాగా. వీడో తిక్కలోడ్లా ఉన్నాడు. అమ్మని నా చాక్లెట్ దొబ్బేశాడు. కూర్చోవచ్చా? కొందరు ఉంటారు అసలు వాళ్ళకి మేనర్సే ఉండవు. ఏంటి? ఆహా ఏం లేదు, ఏదో మా ఫ్రస్ట్రేషన్. కంటిన్యూ. అసలు పక్కనోళ్ళ చాక్లెట్ దొబ్బేసి తింటే ఎలా అరుగుతుందో ఏంటో. అసలు అలా తినే వాళ్ళకి మోషన్స్ వచ్చి చచ్చిపోతే బాగుండు. ఇంకొంతమంది ఉంటారు ముఖం మీద ఎంత తిట్టినా సిగ్గు శరం ఉండదు. ఎవరిని తిడుతున్నావు? మీరు కాదు సార్, మీరు తినండి, ఏదో మా ఫ్రస్ట్రేషన్. అసలు తప్పు చేసినా సిగ్గు లేకుండా పబ్లిక్లో ఎలా తిరుగుతారో ఏంటో. ఎందుకు ఇలా తిడుతున్నావు? అసలు ఎవరిని తిడుతున్నావు? ఇందాక డాష్ ఇచ్చావు. సారీ చెప్పాగా. ఆ గ్యాప్లో నా సిల్క్ దొబ్బేశావు. ఇది నాది. కావాలంటే నీ బ్యాగ్ చెక్ చేసుకో. అయ్యో అయ్యో, అది కొందరు ఉంటారు ఎవరి స్పేస్లో అని ప్రశాంతంగా కూడా కూర్చొనివ్వరు. సారీ. తిట్టాల్సినవన్నీ తిట్టేసి ఇప్పుడు సారీ అంటారు. అలా కాదు, అసలు సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని ప్లేస్లో సంబంధం లేకుండా తిట్టిన వాళ్ళకి నరకంలో ఒక 2-3 శిక్షలు ఎక్కువ వేసేయాలి. అప్పుడుగా నాలాంటి వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు. ఏదో తెలియక అన్నాను. గోడ మీద బల్లా కతుక్కుంటావు. చాక్లెట్ దొబ్బేసే బ్యాచ్లా కనిపిస్తున్నానా? పేరేంటి? వర్ష. వర్ష వర్ష వర్ష. ఓకే, అయిందేదో అయిపోయింది. యూ మే గో. రియల్లీ సారీ. పర్లేదు, క్షమించేసా. వెళ్ళండి పో. సారీ. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. పో. అన్నా, నాకు అప్పటికి నా ఫ్రెండ్స్ చెప్తానే ఉన్నారా, నువ్వు మరీ అమ్మాయి కుర్లా వాడిని నమ్మేస్తున్నావు అని. నువ్వు దూరం నుంచి చూసి ఏవేవో స్టోరీలు అల్లుకునే ముందు
నేను చెప్పేది కొంచెం వినన్నా. అనుకోకుండా వచ్చి నాకు డాష్ ఇచ్చిందన్న. ఆ తర్వాత వచ్చి నేను చాక్లెట్ దొబ్బేసా అందన్న. ఆ చాక్లెట్ నాదన్నా, కానీ అలాంటి చాక్లెట్ తన దగ్గర కూడా ఉందన్న. ఆ తర్వాత అది మీ ఇద్దరం అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయ్యామన్నా. అదన్నా జరిగిందంతే. విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. మీ ఇద్దరికి ఒక చిన్న గొడవ జరిగింది. అయితే తను నేను కూల్ చేయడానికి నీకు ఒక చాక్లెట్ ఇచ్చింది. నువ్వు అది తనకి షేర్ చేయకుండా ఒక్కడు దొబ్బి తిన్నావు. అందుకని తను హర్ట్ అయింది. మళ్ళీ ఇంకొక చిన్న గొడవ జరిగింది, అంతేగా? ఒక్క సీన్లో ఇన్ని ఎమోషన్స్ అర్థం చేసుకోవచ్చని నాకు ఇవాళే తెలిసిందన్నా. ఏంట్రా? నీకు దండం అన్నా. రేపటి నుంచి ఆ అమ్మాయి కనిపించినా ఉలకను పలకను, పట్టించుకోకుండా వెళ్ళిపోతా, సరేనా? సరే, లాస్ట్ ఛాన్స్. పో. వర్షాతో మాట్లాడకూడదు, వర్షాన్ని కలవకూడదు, వర్ష వైపు చూడకూడదు, అసలు వర్ష గురించి ఆలోచించకూడదు. వర్షాన్ని తలుచుకున్నావో ఈవెంట్ ఎక్కడ ఉంది? ముందుకు వచ్చింది మనకి. ఎస్కేప్ అవ్వదు. వీడేంటి నన్ను చూసి దాక్కుంటున్నాడు? చెప్తా వీడి పని. ఎవరి గురించి వెతుకుతున్నావు? ఉందిలే ఒక అమ్మాయి. ఏ అంటే ఏం చెప్తాం? ఒక మగాన్ని ప్రశాంతంగా బతకనిస్తుంది ఈ సమాజం. నాకు అర్థం కాలేదు. అసలు నీకెందుకు? హాయ్, అది నేను నేను క్షమించేసా అని చెప్పా కదా, వెళ్ళిపో. అంటే అది అనవసరంగా అబద్ధం చేసుకున్నాను. అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అక్కడ లైబ్రరీ వస్తుందండి. లైబ్రరీ పని ఆ రోజే అయిపోయిందిగా. వెళ్ళవమ్మా నువ్వు. వాడు చూసాడంటే నాకు టెన్షను. ఎవరు? నీ లవరు. ఆడెవడు? వేణు. వాడెవడు? నీకు ట్రై చేస్తున్న సీనియర్. నాకేవేనో తెలీదు. తెలీదా? పక్కనా? అమ్మ నా కొడుకు నాకు వేసాడు. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఆ వేణుగాడి వేలు విరిచేయాలి. అలా చేస్తే నాకేంటి? నీకు సిల్క్ ఇస్తా. అన్నయ్య, ఏమన్నావు? ఈ అన్నయ్య ఎవరో నాకు తెలీదు. భయ్యా, తనని లవ్ చేస్తున్న విషయం తనకు కూడా చెప్పలేదా? ఏంటి ఈ అన్నయ్యనా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్లీ వీ మెన్ హ్యావ్ టు టాక్. యూ మే గో. థ్యాంక్ యూ. ఏమన్నా అంటే అన్నానంటావు కానీ ఆ అమ్మాయితో ఇంతవరకు అసలు మాట్లాడలేదా? దూరం నుంచి సైట్ కొట్టి సంతోషించేవాడిని. పాపం అమ్మాయికి సైట్ అనుకుంటా, నువ్వు కనపడలేదు. ఫాలో అయ్యి ఫీల్ అయిపోయేవాడిని. ఇప్పుడు కాగజ్గా ఫూల్ అయ్యాను అంటావు. ఇలా బట్టికొస్తుందా నాకు? ఆ సంతోషం కూడా లేకుండా చేసావు కదరా. చల్ ముయ్. తొక్కల వన్ సైడ్ లవ్వు నువ్వును. మళ్ళీ దానికి నువ్వు నాకు కాంపిటీషన్ రావద్దు, అద్ది ఇద్ది అని ఓవర్ యాక్షను. అరే చూడు, ఎక్కువ మాట్లాడుతున్నావు. అన్న నువ్వు డీటెయిన్ అయిపోయినావు కదా. ఏందన్న నీ కాలేజ్లో పని? పోయి సప్లీ ఫీజు కట్టుకోపో పో. నీ సీనియర్ రా. నా మా అన్న నేను క్లాస్లో నిద్రపోతూ ప్రాక్సీలో అటెండెన్స్ లేపించుకుంటూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటే వర్షాన్ని చూడొద్దు, వర్షాతో మాట్లాడొద్దు,
వర్ష 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 అని చెప్పిందే చెప్పి రీసౌండ్లో నన్ను హిప్నటైజ్ చేసి పడదొబ్బావు. అదేంటో నాకు చెయ్యొద్దు అంటే చెయ్యాలి అనిపిస్తుంది. ఇప్పుడు నీ వల్ల ఆ పిల్ల నా హార్ట్లోకి ఎంటర్ అయిపోయి మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. అంతే ఏంట్రా? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావా? సెక్యూరిటీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారయ్యా మీరు? కాలేజ్కి ఎవరెవరు వస్తున్నారో చూసుకునే పని లేదా? హాస్టల్కి వస్తావుగా చెప్తా. పని చేస్తున్నారా నిద్రపోతున్నారా? జీతాలు ఇత్తలేరా ఏంది మీకు? థ్యాంక్స్. ఇదిగో ఈ రిలేషన్ ఈ సిల్క్తోనే ఆపే. అబ్బాయి ఏదో హ్యాండ్సమ్గా ఉన్నాడు, అంతో ఇంతో తెలివి కూడా ఉన్నట్టుందని చెప్పి టెంప్ట్ అయ్యి నాతో లవ్లో పట్టం లాంటివి చేయకు. దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నీ స్టడీసే డిస్టర్బ్ అవుతాయి. నేను ఎలాగో ఇంటెలిజెంటే అనుకో, సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే? అబ్బచ్చా సిల్క్కే? సిల్క్కే. ఫోకస్ ఆన్ యువర్ గోల్, నాట్ ఆన్ మీ. అర్థమైందా? అర్థమైంది. బాయ్. ఈ అమ్మాయిలు అసలు వెనక్కి తిరిగి చూసి ఎందుకు నవ్వుతారో ఏంటో.